రోజు మీకు నేను శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు పానకం చేసి చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా నేను ఒక 100 గ్రాములు పెసరపప్పు తీసుకుని నానబెట్టి శుభ్రంగా నీళ్ళన్నీ తీసేసుకుని పెట్టుకున్నానండి. అలాగే ఒక గ్లాసు వాటరు పానకానికి రెడీ చేస్తున్నాను. ఒక గ్లాసు వాటర్ తీసుకుని దీంట్లో కొంచెం ఒక 4-5 యాలకులు దంచి ఆ పౌడరు, అలాగే ఒక స్పూను మిరియాల పొడి, మనం తీపికి సరిపడగా బెల్లం, అంటే మనం ఎక్కువ చేసుకుంటే ఎక్కువ, కొంచెం చేసుకుంటే కొంచెం, ఇంతేనండి పానకం. ఇప్పుడు ఈ వడపప్పుకి ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ఈ పానకం మనం ఇలా కలిపేసుకుందాం. ఇది మా చిన్నప్పుడు శ్రీరామనవమి పందిళ్ళల్లో ఈ పానకం పెద్ద పెద్ద డ్రమ్ములతో తయారు చేసేవారండి. ఎంత బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు సరిగ్గా మనకి ఎండలు బాగా ముదిరే టైం అన్నమాట. ఈ కాలంలో ఇలా ఈ పానకము, ఈ వడపప్పు మన శరీరానికి చాలా చలవ తీస్తుంది. అందుకని శ్రీరామనవమి పందిళ్ళలో తప్పనిసరిగా మనకి వడపప్పు పానకం అనేది ప్రసాదంగా పెడతారు. ఇదిగోనండి పానకం రెడీ అయిపోయింది. ఒక్కసారి మనం ఈ సాల్ట్ నిమ్మరసం కూడా ఈ వడపప్పులో కలిపేసుకుందాము. చూడండి, పానకము వడపప్పు మనకి రెడీ అయిపోయింది. ఈరోజు మీకు నేను శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి స్పెషల్గా ఆ రాముల వారి కోసం ప్రసాదం చేస్తున్నానండి. అది మామిడికాయతో పిండి పులిహార, మామిడికాయ కూర పిండి పులిహార చేస్తున్నానండి ప్రసాదం కోసం. దీనికోసం నేను ముందుగా ఒక 1/4 కిలో బియ్యం రవ్వ తీసుకున్నానండి. ఈ గ్లాసు కొలతతో తీసుకున్నానండి. 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్లు మరిగించుకోవాలండి. నేను ఒక 1/4 కేజీ తీసుకున్నాను అనమాట బియ్యం రవ్వ. ఈ మామిడికాయని కూడా శుభ్రంగా చెక్కు తీసేసుకుని కోరేసి పెట్టుకుంటాను. పోపు వేయించేసుకుని కలిపేసుకుంటే చాలా ఈజీగా మనకి ప్రసాదం రెడీ అయిపోతుంది. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం 1 గ్లాసు రవ్వ తీసుకున్నాం కదా, దానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోనే కొద్దిగా పసుపు, సరిపడగా సాల్ట్, 2.5 స్పూన్లు వేస్తున్నానండి నేను. ఎందుకంటే మామిడికాయ వేస్తాం కాబట్టి ఆ పిల్లదానికి సరిపోతుంది. అలాగే 1 స్పూను ఆయిల్ వేస్తున్నానండి. ఎందుకంటే మనకి పొడి పొడిగా చక్కగా వస్తుందన్నమాట పిండి. ఇప్పుడు ఈ నీళ్ళని మరగనిద్దాము. ఎసరు ఇలా బాగా తెల్లుతున్నప్పుడు మనము ఈ రవ్వ పోసేసుకోవాలండి. రవ్వ పోసేసుకుని కలిపేసుకుందాం. నేను విజిల్ మాత్రం పెట్టడం లేదండి, ఊరికే మూత పెట్టేసి సిమ్లో ఉంచేస్తాను. విజిల్ పెడితే ఒక్కొక్కసారి మాడిపోతున్నట్టు అవుతుంది కొత్త వాళ్ళకైతే. విజిల్ అయితే ఒక విజిల్ వచ్చేసరికి కట్టేయాలండి. లేదు ఇలా పెట్టేస్తే మనం చూసుకుని టైం ప్రకారం మనం కట్టేసుకోవచ్చు. 10 నిమిషాలకు మనకి మామిడికాయని ఇలా తురిమి పెట్టుకున్నానండి. 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కరివేపాకు, పోపు సామాన్లు. ఇప్పుడు మనం పోపు వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని అయిపోయిందేమో చూద్దామండి. ఇదిగోనండి, చక్కగా 10 నిమిషాల్లో మనకి పిండి చక్కగా ఉడికిపోయింది. ఒకసారి మనం దీన్ని ఇలా అడక్కి పైకి కలిపేసుకుందాం. చూసారా, సరిగ్గా 10 నిమిషాలు కరెక్ట్గా 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల వాటర్ కనుక పోసామంటే ఇంత చక్కగా మనకి
ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుని పోపు వేయించుకుందాం. స్టవ్ వెలిగించుకుని పోపు వేసుకుందామండి. ఇలా పండగలప్పుడు ఇలా రవ్వ పులిహోర ప్రసాదం చాలా బాగుంటుందండి. ఆయిల్ వేసుకుందాం. ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిందండి. ముందుగా ఒక గుప్పెడు పల్లీలు వేగటానికి టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీలు వేయించుకుందామండి. ఇప్పుడు పల్లీలు వేగాయి కదా, ఒక 2 స్పూన్లు శనగపప్పు, ఒక 2 స్పూన్లు మినపప్పు, 1 స్పూను ఆవాలు, వీటిని కూడా మనం ఇప్పుడు దోరగా వేయించేసుకున్నాం. ఇప్పుడు మనం 1 స్పూను ఇంగువండి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి ఒకటి తుంపి వేసుకుందాము. ఇవన్నీ కూడా చక్కగా వేయించేసుకున్నాం. పచ్చిమిర్చి తిట్లుతాయండి, జాగ్రత్తగా చూసుకోవాలి. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకున్నామంటే కనుక పచ్చిమిర్చి తిట్లకుండా ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వేయించుకోండి. మనకి ఈ పోపు అంతా కూడా చూసారా చక్కగా దోరగా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టుకునే పిండిని దీంట్లో వేసేసుకుందాము. ఇలా మనం దీంట్లో వేసేసుకుని ఈ పోపు అంతా దీనికి బాగా కలిసేట్లా కలిపేసుకున్నాం. మూకుడే విశాలంగా ఉంది కాబట్టి చక్కగా దీంట్లో కలిపేసుకుంటే ఆ పోపుకున్న నూనె అంతా కూడా దీనికి పట్టేస్తుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఆ మామిడి కూర వేసేసుకుందామండి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి స్పెషల్గా ప్రసాదం మామిడి కూర పులిహోర చేస్తున్నానండి. చూడండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని పూర్తిగా అందరూ చూడండి. మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయమని షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలని నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా నా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ మామిడి కూర కూడా వేసేద్దామండి. వేసేసి పులుపు చూసి వేసుకుందాము. నేను ఒక 1/4 కిలో రవ్వగా చేశాను కాబట్టి పుల్లగా ఉందండి మామిడికాయ, అందుకని 1 కాయ తురుము వేసుకున్నాను. కొంచెం పులుపు తక్కువగా ఉన్న కాయ అయితే 1.5 కాయ వేసుకోవచ్చు. పులుపు ఉప్పు అనేవన్నీ మనం కలిపిన తర్వాత ఒకసారి చూసుకుంటే కానీ తెలిసిన, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఆ ఉజ్జాయింపున చూసుకుని వేసుకోవాలండి. నేనైతే దీనికి 1 కాయ పుల్లటికాయ కూర సరిపోతుందని నేను 1 కాయ వేసానండి. ఇలా మనం చేసి 1 గంట కనుక ఊరనిచ్చామంటే అప్పుడు పులుపు అంతా కూడా ఈ పిండికి బాగా పడుతుందండి. అప్పుడు పులిహోర చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు ప్రసాదం కదా, మంచి రుచి. భగవంతుడికి ఏది నైవేద్యం పెట్టినా సరే ఆ ప్రసాదం చాలా అద్భుతమైన రుచితో ఉంటుందండి. ఇదిగోనండి, చక్కని మామిడి కూర పిండి పులిహోర రెడీ అయిపోయింది నైవేద్యానికి. ఇదిగోనండి, శ్రీరామనవమి స్పెషల్ శ్రీరామునికి ప్రసాదం వడపప్పు, పానకం, మామిడి పులిహోర తయారు చేశానండి. ఆ శ్రీరాముని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ కూడా తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి.